ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై నేడు విచారణ హైకోర్టులో జరగనుంది. అయితే కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ చేయనుంది న్యాయస్థానం. నేడు కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ అరెస్టుపై హైకోర్టులో స్వల్ప ఊరట ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఫిర్యాదుదారుడు ఐఏఎస్ దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏసీబీ. దాంతో దాన కిషోర్ స్టేట్మెంట్, ఏసీబీ కౌంటర్ కీలకంగా మారనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సురేష్, ప్రస్తుతం చూస్తున్నాము ఈ కార్ రేస్ కి సంబంధించి ఉచ్చు బిగుస్తూ ఉంది. సో దాన కిషోర్ స్టేట్మెంట్ కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఫిర్యాదులో కొన్ని అంశాలు మాత్రమే మెన్షన్ చేశారు. కానీ దానకిషోర్ స్టేట్మెంట్లో అసలు ఈ రేస్కి సంబంధించి అగ్రిమెంట్లు ఎట్లా జరిగాయి, అమౌంట్ ఎలా చెల్లింపులు చేశారు, ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్కి అమౌంట్ వెళ్ళింది, ఈ సంతకాలు ఎవరెవరు అధికారులు చేశారు, వీటికి సంబంధించి పూర్తి స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేసింది. ప్రస్తుతం హైకోర్టుకి ఈరోజు కౌంటర్ రూపంలో ఏసీబీ కూడా దాఖలు చేయనుంది. ఎందుకంటే హైకోర్టు కేటీఆర్ పిటిషన్, క్వాష్ పిటిషన్పై విచారణ సమయంలో ఏసీబీ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడంతో ఈరోజు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టులో విచారణ కూడా జరిగే అవకాశం కనబడుతుంది. అయితే ఏసీబీ ఒకవైపు ఈ కేసుకు సంబంధించి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెప్పించుకొని ఇప్పటికే పరిశీలించడం జరిగింది. మొదటి సెషన్లో రేస్కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఖర్చులు ఎవరు పెట్టారు, స్పాన్సర్స్ ఎవరు వచ్చారు, ఈ అగ్రిమెంట్లు ఏ విధంగా జరిగాయి, తర్వాత రెండో విడతకు సంబంధించి రేసింగ్కి సంబంధించిన ఎంఈఓ ఎందుకు క్యాన్సిల్ అయింది, ఆ తర్వాత హెచ్ఎండి ఎందుకు ముందుకు వచ్చింది, ఎవరు ఆదేశాల మేరకు ముందే డబ్బులు చెల్లించారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అగ్రిమెంటు, మొదటి ఎంఈఓకి సంబంధించి అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత రెండో రేస్కు సంబంధించి, సెషన్స్కి సంబంధించి అగ్రిమెంట్ కాకముందే నిధులు విదేశీ కంపెనీకి బదలాయించారు. అది కేటీఆర్ చెప్తేనే చేశామని చెప్పేసి హెచ్ఎండిఏ అధికారులు, ఇటు అరవింద్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించే ఈ రోజు లేదా రేపు అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి ముందుగా వారిద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతే కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు విచారణ సందర్భంలో ఎఫ్ఐఆర్ అయ్యింది. మరుసటి రోజే కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి కూడా అక్కడ ఏసీబీ వాదనలు వినిపించడం జరిగింది సీనియర్ కౌన్సిల్. ఇప్పుడు పూర్తిగా, ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ ప్రకారం పూర్తిగా ఆధారాలు సేకరించి కేటీఆర్ని పిలిచి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం కనబడుతుంది. లీగల్గా ముందుకు వెళ్తున్నాము, గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. అందులో A1గా కేటీఆర్ పేరు చేర్చడం జరిగింది, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన పేర్లు చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్లో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఏసీబీ ఇప్పటికే సేకరించడం జరిగింది. ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు హెచ్ఎండిఏకి సంబంధించిన కీలక ఫైల్స్ అన్నిటిని కూడా ఏసీబీ అధికారులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే సిఐ టీము, ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు ఏసీబీ డీజీ విజయ్ కుమార్. ఆ టీము ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం జరగబోయేది ఒకవేళ ఈ ఫార్ములా క్యాన్సిల్ చేసుకోకపోతే అని చెప్పేసి కూడా పూర్తి ఆధారాలన్నిటిని కూడా హెచ్ఎండిఏ ఏసీబీకి అందించింది. ఇప్పుడు ఏసీబీ పూర్తి ఫైల్స్ని అన్నిటిని కూడా వారం రోజుల నుంచి పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అసలు కేటీఆర్ ఏ విధంగా ఆదేశించాడు, కేటీఆర్కి ఆ కంపెనీకి గల సంబంధాలు ఏంటి, ఆ కంపెనీని హైదరాబాద్కి ఎవరు తీసుకొచ్చారు, ఆ సమయంలో కీలక పాత్ర పోషించింది ఎవరు, అగ్రిమెంట్ కాకముందే విదేశీ కంపెనీకి ఆర్బీఐ రూల్స్ పాటించకుండా 55 కోట్ల రూపాయలు ఎలా చెల్లించారు, దానివల్ల 8 కోట్ల రూపాయలు అదనంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది, దానికి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇటు ఆర్బీఐకి సంబంధించి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ ఫిర్యాదులో పేర్కొంది. అనేక అంశాలు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా దానకిషోర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాదాపు అనేక అంశాలు, ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని దానకిషోర్ స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు చాలా కీలకంగా ఉండబోతుంది. ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఇక కేటీఆర్కు ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని స్వల్ప ఊరట మాత్రమే హైకోర్టు ఇచ్చింది. కాబట్టి క్వాష్ పిటిషన్ని క్వాష్ చేయలేదు, విచారణ ఈరోజు చేస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు ఒకవేళ హైకోర్టు పనిదినం ఉంటే ఖచ్చితంగా హైకోర్టులో విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. ఏసీబీ కౌంటర్తో పాటు ఇటు కేటీఆర్ న్యాయవాదులు కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశించింది. కాబట్టి రెండు కౌంటర్లపై
పూర్తి విచారణ జరిపిన తర్వాత ఏసీబీ ఎలాంటి హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది కూడా హైకోర్టు విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇక ఏసీబీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక ఈడీ కూడా ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ కేసులో పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇటు పురపాలక శాఖతో పాటు హెచ్ఎండిఏకి ఏసీబీకి లేఖలు రాసింది. ఇప్పటికే వారి దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా కూడా ఈడీకి కూడా ఇచ్చారు. ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలన్నిటిని కూడా పరిశీలిస్తుంది. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఇటు కేటీఆర్కి, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి ఈడీ కూడా దర్యాప్తు చేయబోతుంది. ఇటు ఏసీబీ, ఈడీ రెండు కూడా దర్యాప్తు చేయబోతున్నాయి ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే విదేశీ కంపెనీలకు సంబంధించి నిధులు మళ్లించడం, మనీ లాండరింగ్తో పాటు పిఎంఎల్ యాక్ట్ కింద ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాబట్టి దీనికి సంబంధించి ఈడీ ఒకవైపు దర్యాప్తు చేస్తుంది, ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. రెండు దర్యాప్తులు కూడా వేగం అందుకున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో గోల్మాల్ జరిగింది. ఆ గోల్మాల్ ను బయట పెట్టేదే ఈడీ, ఇటు ఏసీబీ కూడా బయట పెట్టే అవకాశం ఉంది విచారణలో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.